British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. నగరంలో ట్రావెల్స్ బస్ భీభత్సం క్రియేట్ చేసింది. ట్రావెల్స్ బస్ ప్రమాదాలు ఎంత భయంకరంగా ఉంటాయో మనందరికీ తెలుసు. అండ్ ఎర్లీ మార్నింగ్ ట్రావెల్స్ బస్కి సంబంధించిన బస్సెస్ చాలా వాటికి హైదరాబాద్ సిటీలోకి ఎంటర్ అవుతాయి. సో అందులో భాగంగానే ఇవాళ కూడా ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే బళ్ళారి నుంచి హైదరాబాద్కి వచ్చింది. సో అందరూ కూడా అందులో ప్యాసింజర్స్ ఉన్నారు. బళ్ళారి నుంచి హైదరాబాద్కి ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ అందరు ఉన్నారు. ఈఎస్ఐకి సంబంధించిన మెట్రో స్టేషన్ దగ్గరికి రాగానే మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఒక్కసారిగా ఆ ట్రావెల్స్ బస్ గో ట్రావెల్స్ బస్ అది. సో గో ట్రావెల్స్కి సంబంధించిన బస్ ఒక్కసారిగా ముందర వెళ్తున్నటువంటి కార్ని ఢీకొట్టడమే కాదు చాలా దూరం వరకు కార్ను లాక్కెళ్ళిన సిచ్యువేషన్. సో ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు. మార్నింగ్ అవర్స్ చాలామంది వాకర్స్ ఉంటారు అండ్ ఎర్లీ మార్నింగ్ డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు అండ్ అక్కడ నుంచి నడిచి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు అండ్ ఫుట్పాత్ల మీద వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు. ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయడం, ఆ తర్వాత అక్కడి నుంచి పక్కకు జరిగే ప్రయత్నం చేశారు. ఆ లోపలనే కార్ డ్రైవర్కి అయితే అసలు ఏమీ అర్థం కాలేదు, ఎందుకంటే వెనుక నుంచి ఆ బస్ ఢీకొట్టింది. సో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడం, ఆ తర్వాత కార్కి సంబంధించిన బంపర్ ఏదైతే ఉంటుందో ముందర పూర్తిగా కంప్లీట్లీ కార్ నుంచి వేరైపోయిన సిచ్యువేషన్. ఒక్కసారిగా డ్రైవర్కి కూడా అర్థం కాలేదు ఏంటి సౌండ్. అండ్ ముందర కనిపిస్తున్నారు అందరూ పరుగులు తీస్తున్నారు, గట్టిగా కేకలు వేస్తున్నారు. దెన్ వెంటనే కార్లో ఉన్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వెనక్కి చూసేసరికి బస్ ఇంకా కూడా తన కార్ని లాక్కెళ్ళిపోతుంది అని గమనించిన డ్రైవర్ ఒక్కసారిగా కార్ లోపల నుంచి బయటికి దూకేసిన సిచ్యువేషన్. సో ఇంత భీభత్సం క్రియేట్ చేసినటువంటి ఈ ట్రావెల్స్ బస్ యాక్చువల్లీ ఏం జరిగింది, మరి డ్రైవర్ నిర్లక్ష్యంతో ఇది జరిగిందా, లేకపోతే నిద్రమత్తులో ఉన్నాడా, లేకపోతే బ్రేక్ ఫెయిల్యూర్ ఏమైనా జరిగిందా, ఇదంతా కూడా ఇంకా అర్థం కాలేదు. అండ్ అక్కడున్న వాళ్ళకైతే ఒక్కసారిగా ఇంకా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయా, కార్లో ఉన్నటువంటి డ్రైవర్కి ఏమవుతుందా, ఆ క్షణంలో అందరూ కూడా గట్టిగా కేకలు వేసి పక్కకు జరిగిపోయారు. కానీ ఆ డ్రైవర్ అయితే కార్లో ఉన్నటువంటి డ్రైవర్ బయటికి దూకేసి ఆయన ప్రాణాలు అయితే కాపాడుకున్నాడు. వెంటనే మనకు తెలుసు ఈఎస్ఐ ఎంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతం అది మనందరికీ తెలుసు. సో క్షణాల్లో ట్రాఫిక్ జామ్ అయిపోయింది అండ్ అక్కడ చాలామంది పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వెంటనే పోలీసులు రావడం, ఆ తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇద్దరు డ్రైవర్స్ని ప్రశ్నించడం అండ్ గో ట్రావెల్స్కి సంబంధించిన డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయన మీద కేసు కూడా నమోదు చేశారు. కానీ ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది ఏంటి అనేది అయితే ప్రాథమికంగా విచారణ అయితే చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ యాక్చువల్లీ మరి ఆ గో ట్రావెల్స్ బస్లో ఇద్దరు డ్రైవర్స్ ఉన్నారా లేదా, ఆయన ఏమైనా నిద్రమత్తులో ఒక్క క్షణం చాలు గల ఒక్కసారి ఇట్లా కునుకు వేశాడంటే అంతే, ఇంకా ఏం జరుగుతుందో ఏంటో అన్కంట్రోలబుల్ ఉంటుంది. అండ్ పెద్ద ట్రావెల్స్ బస్సెస్ మార్నింగ్ అవర్స్ మనందరికీ తెలిసిందే హైదరాబాద్ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటాయి. మరి ఈ ఇన్సిడెంట్ కూడా అందులో భాగంగానే జరిగిందా, ఏమైంది ఏంటి అనేది అయితే పోలీసులు దర్యాప్తు అయితే చేపట్టారు. కానీ ఆ లోపల అంటే ట్రావెల్స్ బస్ లోపల ఉన్న వాళ్ళకు కూడా ఒక్కసారిగా ఏం అర్థం కాలేదు. చాలామంది ప్యాసింజర్స్ అందులోనే ఉండిపోయారు. ఒక్కసారిగా ఒక్క క్షణం అయితే వాళ్ళ గుండె ఆగిపోయినంత పనైంది. కానీ ఇప్పుడు అంటే యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్లో ఎవరికి ఏం కాలేదు కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.